ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన రక్షకుడు, విమోచకుడు, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో నా ఆత్మీయులందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రతిరోజు కొద్ది నిమిషాలు శక్తి కలిగిన దేవుని వాక్యాన్ని మీకు అందించడానికి ప్రభు నాకు చూపిన అపారమైన కృపను బట్టి దేవునికి స్తోత్రం. ఆత్మీయులారా, మేడగది సహవాసం అనే యూట్యూబ్ ఛానల్ మీకు దీవెనకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఇందులో విడుదలవుతున్న ప్రతి దేవుని వాక్యం నీ ఆత్మీయ జీవితాన్ని పురికొల్పి తిరిగి నిన్ను కట్టాలని, బలపరచాలని, ఆదరించాలని, నడిపించాలని, ఉజ్జీవం నీకు అనుగ్రహించాలని, నీ ఆత్మీయ రంగంలో రూపాంతరాన్ని దయచేయాలని దేవుని సేవకునిగా కోరుతున్నాను. ప్రభు కృపా సమృద్ధి గలవాడు. ఎట్టి స్థితిలో నీవున్నా ఆయన కృపను చూపే దేవుడు. నువ్వు పాప బంధకాలలో ఉన్నా, శాప బంధకాలలో ఉన్నా, అంధకార క్రియలతో ఉన్నా నీ స్థితిని మార్చేవాడు, నీకు విడుదలనిచ్చేవాడు. ఆత్మీయులారా, నేటి మన దైవ సందేశం నీ స్థితి మరచిపోకు. చాలా మంది వారు ఏ స్థితిలో రక్షించబడ్డారో, ఏ స్థితిలో నుండి ప్రభును తెలుసుకున్నారో కొంతకాలము తరువాత వారు ఆ స్థితిని మరచిపోయి, వారు ఆ స్థితిని విడిచిపెట్టి మరచిపోయి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటారు. ఆత్మీయులారా, ఈరోజు మన అంశం ఏంటంటే నీ స్థితి మరచిపోకు. ప్రభువులో లేనప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావు, ప్రభులో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నావు, ప్రభును ఏ స్థితిలో తెలుసుకున్నావు ఆలోచించు. ఈరోజు సూటిగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితంలో ప్రభు నీకు ఇచ్చిన స్థితిని బట్టి కృతజ్ఞత కలిగి జీవించు అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగా. మొదటి మాట ఏంటంటే, ఆత్మీయులారా, 144 కీర్తన 14వ వచనంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులు. దాని ఆత్మీయ అర్థం ఏంటంటే దేవుని కలిగిన స్థితి, దేవుని ధరించుకున్న స్థితి, ప్రభువును కలిగిన స్థితి ధన్యకరమైన స్థితి, దీవెనకరమైన స్థితి, మేలుకరమైన స్థితి. ఇక్కడ కీర్తనకాడు అంటాడు, ఇట్టి స్థితి గల వారు ధన్యులు. ఎవరు ఆ స్థితి అంటే ప్రభువును తెలుసుకొని ప్రభు కోసం జీవించే స్థితి. ఆత్మీయులారా, ప్రభువును ఎరగక ముందు నీ స్థితి శాపగ్రహితమైన స్థితి, పాప సంబంధమైన స్థితి, అంధకార క్రియలతో ఉన్న స్థితి. ఆ స్థితిని, ఆ శాపాన్ని, ఆ పాపాన్ని, ఆ అక్రమాన్ని, ఆ అవిధేయత కలిగిన స్థితిని తొలగించి ధన్యకరమైన స్థితిని నీకు ఇచ్చాడు, దీవెనకరమైన స్థితిని ఇచ్చాడు, రక్షణను అనుగ్రహించి నీకు వారసత్వపు స్థితిని ఇచ్చినాడు, మేలుకరమైన స్థితిని ఇచ్చినాడు. మొదటి మాటగా ఆత్మీయులారా, దేవుణ్ణి కలిగిన స్థితి. దేవుణ్ణి కలిగిన స్థితిలో 5 విషయాలు ఉన్నాయి. దేవుణ్ణి ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో రక్షణ ఉంటుంది. దేవుణ్ణి ఏ వ్యక్తి కలిగి ఉంటాడో వారికి విడుదల ఉంటుంది. దేవుని ఏ వ్యక్తి కలిగి ఉంటాడో వారికి అభిషేకం ఉంటుంది. దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి వారసత్వం ఉంటుంది. దేవుని ఎవరైతే కలిగి ఉంటారో వారికి పరలోక స్థానం ఉంటుంది. ఆత్మీయులారా, యెహోవాను కలిగిన స్థితి అంటే దేవుని కలిగిన స్థితి. దేవుని కలిగిన స్థితి అంటే పరిశుద్ధమైన స్థితి. ఇశ్రాయేలీలు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు వారి మూలుగుల స్థితిని చూచాడు, వారి కన్నీటిని చూచాడు. వారికి దేవుడే దిగి వచ్చి విడుదలను, రక్షణను అనుగ్రహించినాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరి, సహోదరుడా, ఇట్టి స్థితి అంటే రక్షణ పొందిన స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవునితో నీకున్న స్థితిని జ్ఞాపకం చేసుకో. దేవుడు నువ్వు కలిగిన సహవాసం కలిగిన స్థితిని జ్ఞాపకం చేసుకో.
అయితే కొన్నిసార్లు దేవుణ్ణి కలిగిన నీవు ఆ స్థితిని మరిచిపోయి, దేవుణ్ణి కలిగిన స్థితిని మర్చిపోయి నీవు దూరం అయిపోతున్నావేమో ఆలోచించు. ఒక ఇంట్లో ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్దవాడు చిన్నవాడు తండ్రి దగ్గరికి వచ్చి, వారికి సమృద్ధి అయిన స్థితి ఉంది, వారసత్వపు స్థితి ఉంది. తండ్రి దగ్గరికి వచ్చి మా ఆస్తిని మాకివ్వమని అడిగి ఆస్తిని తీసుకుని చిన్నవాడు దూర దేశం వెళ్ళిపోయి చెడిన స్థితిలో, జారిన స్థితిలో, పాపపు స్థితిలో, అంధకారపు స్థితిలోనికి వెళ్ళిపోయాడు. రాజరికపు స్థితిని విడిచి, వారసత్వపు స్థితిని విడిచి పందులతో కూర్చున్నాడు, వేశ్యలతో కూర్చున్నాడు, లోకానుసారంగా జీవిస్తూ బ్రతుకుతున్నాడు. ఆత్మీయులారా, ఒక్కసారి మీరు ఆలోచించండి. తండ్రితో ఉన్న స్థితి సమృద్ధి స్థితి, సంతోషకరమైన స్థితి, ఆనందకరమైన జీవితం. అలాంటి ఆత్మీయ స్థితిని విడిచి లోకం వైపు వెళ్ళి లోకాశలకు లోనై, లోకంలో ఉన్న పాపానికి బానిసై, లోక ఆశలను తన హృదయంలోనికి తెచ్చుకొని పాప బంధకాలలో మునిగిపోయిన స్థితి. ఈరోజు నా ఆత్మీయులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆలోచించని ప్రభు ఆత్మ సూటిగా నీతో మాట్లాడుతుంది. రెండోది గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయము 18వ వచనంలో దావీదు అంటాడు, సౌలు రాజునకు నేను అల్లుడనగుటకు నాది ఏ పాటి స్థితి, నాది ఏ పాటి కుటుంబం అంటాడు. అక్కడ గమనించినట్లయితే దావీదు యొక్క స్థితి, తన స్థితి అర్హత లేని స్థితి. అర్హత లేని స్థితిలో నుండి అర్హునిగా మార్చిన దేవుడు, యోగ్యత లేని స్థితిలో నుండి యోగ్యతనిచ్చిన దేవుడు, ఎందుకు పనికిరాని స్థితిలో నుండి పైకి లేపిన దేవుడు. అందుకే దావీదు అంటాడు, నేను గొర్రెల దొడ్డిలో ఉండగా నువ్వు నన్ను పిలిచావు అంటాడు. ఆత్మీయంగా దావీదు దీన స్థితి, ఆ స్థితిలో నుండి దేవుడు ఐశ్వర్యమునిచ్చాడు. ఆ స్థితిలో నుండి దావీదుకు దేవుడు ఘనతనిచ్చినాడు. నేను ఏ పాటి, నా స్థితి ఎంత అని దావీదు మాట్లాడినాడు. అయితే ఒక మాట, దావీదు ఎప్పుడు తన స్థితిని మరచిపోలేదు. దావీదు ఎప్పుడు తన స్థితిని మరచిపోలేదు. అంతగా దీవించబడ్డా నేను దీనుడను, నేను దరిద్రుడను అని దావీదు చాలాసార్లు తన స్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, నీ స్థితిని మార్చిన తరువాత, రక్షణ స్థితిని ఇచ్చిన తరువాత, ఆశీర్వాదపులోనికి వెళ్ళిన తరువాత నీ ప్రారంభ స్థితిని మర్చిపోతున్నావేమో. నీ ప్రారంభంలో నీకున్న భక్తిని మర్చిపోతున్నావేమో. ప్రారంభంలో నీకున్న ఆత్మీయ సమర్పణ మర్చిపోతున్నావేమో. ఆలోచించు. రోగగ్రస్తమైన స్థితిలో నువ్వు ఉండగా, చీకటి క్రియలతో పీడింపబడిన స్థితిలో నీవు ఉండగా, పాపం అనే బంధకములో శరీర క్రియలతో నలిగిన స్థితిలో నీవు ఉండగా, మరణపు కోరల్లో చిక్కుకొని చివరి గడియలో నీవు ఉండగా, జీవాధిపతి నీ స్థితిని చూచి, నీ దిక్కులేని స్థితిని చూచి, నీ దీన స్థితిని చూచి, నీ చెడిన స్థితిని చూచి, నీ పడిన స్థితిని చూచి, నీ యొక్క భయంకరమైన స్థితిని చూచి నీకు రక్షణ వస్త్రం కప్పిన ఆ ప్రారంభ స్థితిని మర్చిపోతున్నావేమో. మర్చిపోకు.
ఈరోజు నీ స్థితి మారిన తర్వాత ఒక సువార్థికునిగా, ఒక కాపరిగా, ఒక ప్రార్థన వీరుడిగా, ఒక గాయకునిగా, ఒక అభిషక్తునిగా మారిన తర్వాత ఒక మంచి మార్గంలోనికి వచ్చి మళ్ళీ పడిన స్థితిలోనికి వెళ్ళిపోతున్నావేమో. కుక్క వాంతి చేసి తిరిగి వాంతికి నాకినట్టుగా మరలా నీవు పాపం అనే స్థితిలోనికి, లోకం అనే వ్యామోహంలోనికి వెళ్ళిపోతూ ఒకవేళ నీవు శరీరాన్ని పాడు చేసుకుంటూ జీవిస్తున్నావేమో ఆలోచించు. నీ కుటుంబ స్థితి కాకుండా వేరే కుటుంబంతో బ్రతుకుతున్న స్థితి నీలో ఉందేమో. నీ పరిశుద్ధ శరీరాన్ని పాడు చేస్తూ వ్యభిచారానికి అలవాటైన స్థితి నీలో ఉందేమో. పాపపు కోరికలతో, వాంఛలతో మాట్లాడుతూ నీ ఆలోచన విధానంలో పాప బంధకంలో కట్టబడ్డ స్థితిలో ఉన్నావేమో. నీ స్థితిని గుర్తు చేసుకో. ఈరోజు నీ యొక్క స్థితిని దేవుడు మరల జ్ఞాపకం చేస్తున్నాడు. అయితే నీ స్థితిని ఒకసారి ప్రభు దగ్గర తీసుకొచ్చి, ప్రభు నేను ఏ స్థితిలో ఉన్నాను అని ప్రభు పాదాలు పట్టుకో. దావీదు ఒకనాడు పడిన స్థితిలో ఉండగా, పాపపు స్థితిలో ఉండగా తిరిగి దేవుని సన్నిధికి వచ్చి తన స్థితిని ఒప్పుకున్నాడు. నేను పడిపోయినానయ్యా, పాపములో ఉన్నానయ్యా, రక్తముతో కడుగయ్యా, నా హృదయాన్ని మార్చయ్యా, సమ్మతి గల మనసు దయచేయ్యా, అయ్యా నూతన పరుచయ్యా అని తన స్థితిని ఒప్పుకున్నాడు. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరుడా, సహోదరి, ప్రార్థనా స్థితిలో నుండి పడ్డావా? పరిశుద్ధ స్థితిలో నుండి పడ్డావా? దేవునితో సహవాసం కలిగిన స్థితిలో నుండి పడ్డావా? ఆలోచించు. నువ్వు ఏ స్థితిలో నుండి పడ్డావో తిరిగి మరలా పశ్చాత్తాపం పొంది, ప్రభువా నేను చెడిపోయినాను, నేను పడిపోయినాను, నేను పతనమైనాను, నేను దూరమైనాను, నేను మరలా లోకంతో కాంప్రమైజ్ అవుతున్నాను, నా స్థితిని మార్చు అని అడిగితే ప్రభు నీ స్థితిని మారుస్తాడు. ఒకవేళ పడుతూ పడుతూ లేస్తూ లేస్తూ పడుతూ పడుతూ లేస్తూ ఉన్నావేమో. ఎన్నిసార్లు పడ్డావో ఆలోచించు. నువ్వు మాటి మాటికి కోరికలలో, వ్యామోహంలో, శరీర కోరికల్లో పడిపోతున్నావేమో. నువ్వు పడ్డ స్థితిలో నుండి పైకి లే 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 పైకి లే. నీ శరీరాన్ని మలినం చేస్తూ, నీ మనస్సును మలినం చేస్తూ, నీ అంతరంగంలో మలినం అవుతున్నావేమో. నీ స్థితిని మార్చడానికి ప్రభు నిన్ను దర్శిస్తుండగా, ప్రభువా నా పాపాన్ని, నా శాపాన్ని, నా మీద నా అక్రమాన్ని కొట్టివేయని ప్రభుని అడుగు. ఈరోజు సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో గమనించు. అభివృద్ధి లేని స్థితిలో ఉన్నావేమో ఆలోచించు. నెమ్మది లేని స్థితిలో ఉన్నావేమో. ఈ నెమ్మది లేకుండా, ఆర్థిక దీవెన లేకుండా, సమాధానం లేకుండా ఉన్నావంటే నీలో దేవునికి ఒక ఆయాసకరమైనది ఉంది, దాన్ని తొలగించు అని ప్రభు చెప్తున్నాడు. సూటిగా నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించినట్లయితే దేవుని కలిగిన స్థితి, రెండోది తగ్గింపు కలిగిన స్థితి, మూడోది ప్రసంగి 5వ అధ్యాయము 19వ వచనంలో ఆశీర్వాదపు స్థితి. దేవుడు నీకు ఆశీర్వాదపు స్థితినిచ్చినాడు, అంటే సమృద్ధినిచ్చినాడు. నీ చేతిలో సమృద్ధి అయిన ధాన్యాన్ని ఇచ్చినాడు, ఆర్థిక దీవెనిచ్చినాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చినాడు. నువ్వు ఆశీర్వాదపు స్థితిలో ఉన్నావు. అయితే ఈ ఆశీర్వాదము నీ భక్తిని బట్టి వచ్చింది కాదు. నీ ఆశీర్వాదపు స్థితి నీకున్న తెలివిని బట్టి వచ్చింది కాదు. కేవలం ఆయన కృప ద్వారా నీకు ఆశీర్వాదపు స్థితినిచ్చినాడు, సమృద్ధి కలిగిన స్థితినిచ్చినాడు, సంతోషం కలిగిన స్థితినిచ్చినాడు, ఆనందకరమైన స్థితినిచ్చినాడు, ఆత్మీయత కలిగిన స్థితినిచ్చినాడు. ఆశీర్వాదపు స్థితిలో ఉన్న నీవు నీ ఆత్మీయ రంగంలో నీ ప్రారంభాన్ని మర్చిపోతున్నావేమో. ఎప్పుడైతే నీ ప్రారంభ స్థితిని మర్చిపోతావో నువ్వు పడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. చాలా మంది ఆశీర్వాదము కలిగిన తరువాత, ఆశీర్వదించబడ్డ తరువాత వారి స్థితిని మరిచి, వారి యొక్క పూర్వపు స్థితిని మరిచి బహుభయంకరంగా చెడిన స్థితిలోనికి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు.
ఒకవేళ ఈ వాక్యం వింటున్న నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, దేవునితో కొంతకాలం నమ్మకంగా నడిచి, యథార్థంగా నడిచి, పరిశుద్ధంగా నడిచి పడిపోతున్నావేమో, ఒక బలహీనత ద్వారా నువ్వు పడిపోతున్నావేమో, ఆ బలహీనత నుండి నా ప్రభు నిన్ను విడిపించునుగాక. దేవునికి స్తోత్రం. మూడోది ఆశీర్వాదపు స్థితి. ఆత్మీయులారా, ముందు దేవుణ్ణి కలిగిన స్థితి, తరువాత తగ్గింపు కలిగిన స్థితి, తరువాత ఆశీర్వాదపు స్థితినిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 రకాల ఆశీర్వాదాలు. ఒకటి దేవుడిచ్చే ఆశీర్వాదం, రెండోది దయ్యమిచ్చే ఆశీర్వాదం, మూడోది షార్ట్ కట్ ఆశీర్వాదం. వారి ఇశ్రాయేలు జీవితంలో షార్ట్ కట్ ఆశీర్వాదం కాదు. వారు సముద్రము చుట్టూ తిరిగి, అరణ్యములో తిరుగుతూ ఆశీర్వాద మార్గంలో వెళ్ళిపోయారు. ఈరోజు నీ ఆత్మ జీవితంలో ఆశీర్వాదపు స్థితిలో నీవు ఉన్నావా, లేదా శాపకరమైన స్థితిలో ఉన్నావా, లేకపోతే అతిక్రమం కలిగిన స్థితిలో ఉన్నావా? నా ప్రభు నీ స్థితిని మార్చడానికి సమర్థుడైన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 4వ విషయాన్ని చూస్తే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనంలో పూర్వపు స్థితి బాగుంది. పూర్వపు దేవుని తెలుసుకున్నప్పుడు ఆ మొదటి స్థితి బాగుంది. ఆ స్థితి ద్వారా ఇశ్రాయేలును దేవుడు నడిపిస్తూ ఆశీర్వదిస్తుండగా చెడిపోయిన స్థితిలోనికి వచ్చారు, దిగజారిన స్థితిలోనికి వచ్చారు, అక్రమము కలిగిన స్థితిలోనికి వచ్చారు, అవిధేయత కలిగిన స్థితిలోనికి వచ్చారు. పాప భూయిష్టమైన మలినముతో వారు కాంప్రమైజ్ అయి, వారు పూర్వపు స్థితి, ఉన్నతమైన స్థితి, ఆత్మీయత కలిగిన స్థితి బాగుంది అంటే ప్రజెంట్ సన్నివేశంలో ఉండి వారు అంటున్నారు, ఇప్పటి స్థితి మేము చాలా పాడైపోయినాం. ఆ పూర్వము తొలిటి దినాలలో, ప్రారంభ దినాలలో మా ఆత్మీయ స్థితి ఎంతో గొప్పగా ఉంది. చూడండి నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ స్థితి ఎలాగుంది, నీ ఆత్మీయత ఎలాగుంది, నీ జీవితం ఎలాగుంది ఆలోచించు ఒకసారి. నీ యొక్క ఆత్మీయ జీవితంలో పూర్వపు స్థితి, తొలిటి దినాలలో నీ భక్తి, ప్రారంభ దినాలలో నీ ఆత్మీయత, ప్రారంభ దినాలలో నీ వైరాగ్యం, ప్రారంభ దినాలలో నీ సమర్పణ, ప్రారంభ దినాలలో నీ యొక్క మంట, ప్రార్థనా జీవితం బాగుంది. కానీ ప్రజెంట్ ఇప్పుడు నీ ఆత్మీయ స్థితి చెడిన స్థితిలో ఉందేమో. ఒకసారి నా స్థితిని మార్చు ప్రభువా అని ప్రభుని అడుగు. సూటిగా నా ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. 5వ విషయాన్ని చూస్తే మార్కు సువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో, వాడు బట్టలు కట్టుకొని స్వస్థతా చిత్తుడై కూర్చుని ఉండుట చూచి వాడు విడుదల పొందిన స్థితి, బాగుపడిన స్థితి, మంచి స్థితి. గమనించండి, అక్కడ చూస్తే వాడు బట్టలు ధరించుకొని స్వస్థతా చిత్తుడై కూర్చొని ఉన్నాడు. ఆత్మీయులారా, విడుదల పొందిన స్థితి. విడుదల పొందక ముందు కట్టబడ్డాడు, గాయాలతో ఉన్నాడు, కేకలు వేసినాడు, భయంకరమైన అపవిత్ర ఆత్మలతో పీడింపబడ్డాడు. బాగుపడ్డ తర్వాత వాని స్థితిని చూచి ప్రజలు భయపడ్డారు. అంటే యేసును కలిగిన స్థితి, యేసును ధరించుకున్న స్థితి, రక్షణలో ఉన్న స్థితి. వాడు వెళ్ళి ఆ ఊరి గవిని కాడ కూర్చున్నప్పుడు పూర్వపు వాని స్థితి భయంకరం. యేసుని ఎరిగిన తర్వాత వాని స్థితి మార్చబడ్డది. ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో పూర్వపు స్థితి ఎలాగుంది? యేసుని ధరించుకొని వాడు రక్షణ వస్త్రం ధరించుకున్న స్థితి. అలా వాడు దికపొలి అనే ప్రాంతంలో వాని స్థితిని చూచి ప్రజలు యేసు దగ్గరికి వచ్చారు. వారి మార్పును చూచి, మాటను చూచి, నడకను చూచి, యేసును కలిగిన విధానాన్ని చూచి
యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఈరోజు నా ఆత్మీయ సహోదరి సహోదరుడా, నీ రక్షణ స్థితిని కాపాడుకో, నీ పరిశుద్ధ స్థితిని కాపాడుకో, నీ ప్రార్థన స్థితిని కాపాడుకో, నీ యథార్థత కలిగిన స్థితిని కాపాడుకో, నీ నమ్మకత్వమైన స్థితిని కాపాడుకో. ఏ స్థితి నుండి పడితివో ఆ స్థితిని ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అంటాడు ప్రభు. ఆరోదిగా చూస్తే యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ వచనంలో వాడు బహుదినముల నుండి పడిన స్థితిలో ఉన్నాడు. 38 years వాడు పడిన స్థితిలో ఉన్నాడు. వాడు ఒకే చోట పడిపోయి ఉన్నాడు. లేవలేని స్థితి, బాగుపడలేని స్థితి, మార్పు చెందలేని స్థితి, మార్చుకోలేని స్థితి, మారు మనసు లేని స్థితి. అందరి స్థితి మారిన 38 సంవత్సరాలు వాడు పడిన వాని స్థితి మారలే. నీ ముందు బాగుపడ్డ వారు ఎందరో ఉన్నారు, కానీ నువ్వు బాగుపడలేని స్థితిలో ఉన్నావు. నువ్వు బలహీనమైన స్థితిలో ఉన్నావు. నువ్వు పడిన స్థితిలోనే ఉన్నావు. నువ్వు లేచి నిలబడు. పడిన వాని దగ్గరికి, 35 సంవత్సరాలు పడిపోయిన స్థితిలో ఉన్న వాని దగ్గరికి నా ప్రభు వచ్చి నీ పరుపెత్తుకోమనగానే వాడు దిగ్గున లేచి నడుచుకుంటూ తన ఇంటికి వెళ్ళినాడు. బాగుపడ్డ స్థితి, దేవుని కోసం నిలబడ్డ స్థితి. ఈ రోజున రోగగ్రస్తమైన స్థితిలో ఉన్నావా? సమాధానం లేని స్థితిలో ఉన్నావా? పాప మాలిన్యం కలిగిన స్థితిలో ఉన్నావా? నీ శరీర కోరికలకు ఈడవబడుతున్న స్థితిలో ఉన్నావా? కుటుంబాన్ని మోసగిస్తున్న స్థితిలో ఉన్నావా? పిల్లలను మోసగిస్తున్న స్థితిలో ఉన్నావా? దేవుని కళ్ళను గప్పి పాప బంధకములో జీవిస్తూ మలినమవుతున్న స్థితిలో ఉన్నావా? ఈరోజు నీ స్థితిని మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టు లోకం నన్ను చూస్తలేదని పాప బంధకంలో ఉన్నావా? పైకి తెల్లటి వస్త్రం వేసుకొని, పైకి పరిశుద్ధ గ్రంథం పట్టుకొని పాపములో బ్రతుకుతున్నావా? ఈరోజు నీ పాపంలోకి వెళ్ళి బయటికి రమ్మని ప్రభు చెప్తున్నాడు. తాగుడు అనే పాపం, జూదం అనే పాపం, వ్యభిచారం అనే పాపం, అక్రమ సంబంధం అనే పాపం, పాప భూయిష్టమైన లోకంలో జీవిస్తున్నావా? నీ స్థితిని మార్చుకొని ప్రభు సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక మాట నా ఆత్మీయులారా, 7వ విషయం, 1 కొరింథీ పత్రిక 7:17లో నీవు పిలువబడిన స్థితిని మర్చిపోకు అన్నాడు. దేవునికి స్తోత్రం. నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పుడు పిలువబడ్డావో, ఏ స్థితిలో ఉన్నప్పుడు ప్రభు దగ్గరికి వచ్చావో ఆ స్థితిని ఎప్పుడు మర్చిపోకని ప్రభు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే యాకోబు మోసకరమైన స్థితిలో ఉండి దేవుని తెలుసుకున్న తర్వాత యాకోబు ఇశ్రాయేల్ అనే స్థితిలోనికి వచ్చాడు. రూపాంతరం అనే స్థితిలోనికి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, యోబు ధనవంతమైన స్థితిలో ఉండి అన్ని కోల్పోయి నిరాకారమైన స్థితిలో దేవుని కోసం బ్రతికి తిరిగి రెండింతలుగా పొందుకున్న స్థితిలో ఉండి దేవుని గణపరిచినాడు. ఈ రోజున ఆత్మీయంగా, ఆర్థికంగా నువ్వు బలహీనమైన స్థితిలో ఉంటే నా ప్రభు నీ స్థితిని మార్చబోతున్నాడు. నీ స్థితిని దీవించబోతున్నాడు. ఈ రోజున ఒంటరి స్థితిలో ఉన్నావా? కన్నీటి స్థితిలో ఉన్నావా? దుఃఖకరమైన స్థితిలో ఉన్నావా? ఓడిపోతున్న స్థితిలో ఉన్నావా? మోసపోయిన స్థితిలో ఉన్నావా? పాడైన స్థితిలో ఉన్నావా? ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు, నీ స్థితిని మారుస్తాను బిడ్డ అంటున్నాడు. కల్వరి సిలువలో నా ప్రభు మనందరి కోసం, మన పాపాల కోసం సిలువలో మరణించి మన పాపములు తన వీపు మీద వేసుకొని వారసత్వపు స్థితిని మనకిచ్చాడు. రక్షణ స్థితిని ఇచ్చాడు. ఆ స్థితిలో మనము నమ్మకంగా బ్రతుకుదాం, నమ్మకంగా జీవించుదాం. ఒక మాట నీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. ఈరోజు నీ అంతరంగపు స్థితి ఎలాగుంది? నీ మానసిక స్థితి ఎలాగుంది? నీ కుటుంబ స్థితి ఎలాగుంది? నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది? ఆలోచించు. నీ ఆత్మీయ జీవితంలో బురదలో పడిపోయినావేమో, తిరిగి కడగబడు. ఆయన వాక్యంతో నిన్ను కడిగేవాడు, తన ఆత్మతో నిన్ను నింపేవాడు. ఈరోజు సూటిగా ప్రభు చెప్తున్నాడు, ఎఫ్రాయిమును జ్ఞాపకం చేస్తున్నాడు. ఎఫ్రాయిము పడిన స్థితిలో, పాప స్థితిలో,
మొండి వైఖరిలో, వ్యభిచారంలో, అక్రమంలో ఉండగా తన స్థితిని మార్చి నూతనపరిచి మరలా తనకు రక్షణ ఆనందం ఇచ్చాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడు అని. నువ్వు లేవాలి, నిలవబడాలి, దేవుని కోసం పరిగెత్తాలి. ఈరోజు ప్రభు నీకు నూతన స్థితిని ఇవ్వబోతున్నాడు, నూతన మనసు ఇవ్వబోతున్నాడు, నూతన ఆత్మీయతని ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఈరోజు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో నమ్మకంగా బ్రతకడం నేర్చుకో. దేవునికి దూరమైన స్థితిలో ఉంటే దగ్గరికి రా. ఒకవేళ దేవునికి ఆయాసకరంగా ఉంటే నీ మనసు మార్చుకో. 3 విషయాలు చెప్పి నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. నీలో పరిశుద్ధత కోల్పోయినావు, నీలో నమ్మకత్వాన్ని కోల్పోయినావు, నీవు మాట ఇచ్చి తప్పిపోయినావు. తప్పిపోయిన నీ స్థితిని తిరిగి దర్శిస్తున్నాడు. అదే విధముగా నీ ఆత్మీయ జీవితంలో నూతనమైన మార్గంలోనికి నడిపించబోతున్నాడు. సహోదరి, నీతోనే ప్రభువు నేరుగా మాట్లాడుతున్నాడు. ప్రస్తుతం నువ్వు పాప బంధకంలో ఉన్నావు, నీ పాపంలో నుండి బయటికి రా. సహోదరుడా, ఆసక్తి కలిగిన ఆత్మీయునిగా ఉన్నావు, కానీ నీలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. బలహీనతలను ఒప్పుకో అని ప్రభు చెప్తున్నాడు. ఒక యవన బిడ్డ ఈ వాక్యాన్ని వీక్షిస్తుంది. నీ ఆత్మీయ జీవితంలో తల్లిదండ్రులను మోసగిస్తూ, కుటుంబాన్ని మోసగిస్తూ బ్రతుకుతున్నావు. నీ జీవితాన్ని మార్చుకో అని ప్రభు చెప్తున్నాడు. అంతేకాదు, ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సేవకుడా, సేవకురాలా, నీ కుటుంబంలో భయంకరమైన ఆర్థిక స్థితి, కరువులో ఉన్నావు, కష్టంలో ఉన్నావు. ప్రభు నీ స్థితిని మార్చబోతున్నాడు. ప్రారంభ దినాలలో మండిన స్థితిలో ఉన్నావు, కానీ ప్రస్తుతం చల్లారిపోయినావు. పాపానికి కాంప్రమైజ్ అయి, లోకంతో కాంప్రమైజ్ అయి నువ్వు లోకానుసారంగా జీవిస్తూ పైకి భక్తి కలిగిన వ్యక్తిగా బ్రతుకుతున్నావు. నీ స్థితిని ప్రభు మార్చబోతున్నాడు. ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ స్థితిని మార్చుకో అంటున్నాడు, నీ స్థితిని ఒప్పుకో అంటున్నాడు. నీ స్థితిని ప్రభు సన్నిధిలో పెట్టి నూతనమైన వ్యక్తిగా మార్చబడంటున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రోజున ప్రభు చెప్తున్న మాట, నీ స్థితిని మర్చిపోకు, నీ ప్రారంభాన్ని మర్చిపోకు అని చెప్తున్నాడు. ఆ ప్రారంభ దినాలను గుర్తు చేసుకొని దేవుని కోసం నమ్మకంగా జీవించుదాం, పరిశుద్ధంగా జీవించుదాం, యథార్థంగా జీవించుదాం, నీతిగా జీవించుదాం, భక్తిగా జీవించుదాం. దేవుడు ఈరోజు నిన్ను హెచ్చరిస్తూ సరిచేస్తుండగా నీ యొక్క చెడిన స్థితి నుండి, పడిన స్థితిలో నుండి బయటికి వచ్చి పరిశుద్ధమైన స్థితిలో, ప్రజలకు దీవెనకరమైన స్థితిలో నీవు ఉండాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఏ స్థితిలో ఉన్నావని ప్రభు మరలాడుగుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? రా దగ్గరికి. తప్పిపోయిన వాడు తన పనికిరాని స్థితిని విడిచిపెట్టి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తన స్థితి మారింది, తన గతి మారింది, తన విధానం మారింది, తన వస్త్రాలు మారినాయి. పోగొట్టుకున్న ఉంగరం, పోగొట్టుకున్న పాదరక్షకులు, పోగొట్టుకున్న వస్త్రం మరలా తండ్రి ఇచ్చినట్టు నీకు ఇవ్వబోతున్నాడు. ఈరోజు రా, తండ్రి దగ్గరికి రా. నీ స్థితిని మార్చే నా ప్రభు ఉండగా ఆయన స్థితి నీకిచ్చి ఆయన ఉన్నతమైన రాజ్యంలో నేను వారసునిగా చేయబోతున్నాడు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడ ఈ వాక్యాన్ని దీవించి నీరు కట్టి ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ వాక్యం విన్న తర్వాత చక్కటి కామెంట్ పెట్టండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. యూట్యూబ్ ఛానల్ మేడగా సావాసాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్. ఆమేన్.